ఆరోగ్యవంతుడని అనుకున్నవాడు ఆరోగ్యంలో ఏముంది, ఏమీ లేదు. విజయకుమార్ నువ్వు బాగా అర్థం చేసుకోవాలి. ఆరోగ్యంలో ఏమి లేదు. మనకంటే బాగా పొద్దున్నే లేచి నడిచేవాళ్ళు, మంచి శ్రద్ధ కలిగి జావలో ఆకుకూరలో కాయగూరలో అన్ని నవకాయ పిండి వంటలు పక్కన పెట్టి నూనె నెల మొత్తంలో కేజీన్నరలోనే వాడాలట, 10 గ్రాములు. ఉప్పు అంతా రోజు మొత్తంలో 5 గ్రాములు పెట్టి ఇవన్నీ పాటిస్తున్నా కూడా మనుషులు వైద్యులు చెప్పిన సూత్రాలను బట్టి చేసినంత మాత్రం చేత వాళ్ళు బ్రతకటం లేదు. హల్లెలూయా. దేవుడే కృప చూపేవాడు. మన ఆయుష్ ఎవరి చేతిలో ఉన్నది? మన దినములన్నీ ఎవరి దగ్గర వ్రాయబడి ఉన్నవి? దేవుడి చేతిలో. ఆయన గ్రంథములో లెక్కింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయన. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? 139వ కీర్తన. ఇప్పుడు నేను ఆత్మచేత ప్రేరేపబడి మాట్లాడే మాటలు, పనికిమాలిన మాటలు ఎన్నో మాట్లాడతాను. అవన్నీ దేవుని సముఖంలో లెక్కింపబడదగినవి. ఆమేన్. ఓరియంటేషన్ ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ. చూడమ్మా 139వ కీర్తన చదివితే నేను చెప్తా. ఇప్పుడు ఆగండి. యెహోవా దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకుంటున్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట. అసలు మనం కూర్చొనేది, మనం నుంచోదేది, మనం తినేది, త్రాగేది, మన హృదయంలో ఆలోచించే ఆలోచన, మనకు కలిగే భయము, ఇవన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. చదవము. నాకు తలంపు పుట్టక మునిపే, అసలు నాకు తలంపు పుట్టక మునిపే అది నీకు ముందుగానే నీవు నా మనసు గ్రహించుచున్నావయ్యా యేసయ్యా. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. అసలాగు మన నడకేంటి, మన పడకేంటి, మన వ్యవహార శైలేంటి, మన జీవిత దినాలేంటి, మనం ఎదుర్కొనే కష్ట నష్టాలేంటి, మన తల్లికి కూడా తండ్రి కంటే కూడా తెలియవు. వారు కూడా పరిమితులు కలిగిన వారు. వారికి ఆరోగ్యం వారి చేతిలో లేదు. ఎవరి చేతిలో, ఎవరు అదుపులో ఏదీ లేదు. సర్వశక్తిమంతుడైన దేవుని అదుపులోని సమస్త ప్రపంచం చక్రము, కాల చక్రము తిరుగుతూ ఉన్నది, పరిభ్రమిస్తూ ఉన్నది. పరిశుద్ధుడైన దేవుడే తన బిడ్డల పక్షంలో కార్యం చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు ఈ రాత్రి దర్శించాడు విజయకుమార్. ఆమేన్. మనం అనుకోవచ్చు, ఏమన్నాయా, ఏదో కాసేపు ప్రార్థన చేశారు, మీరు వెళ్ళిపోతారు, ఎంతో మంది వస్తారు అనిపిస్తుంది. దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దేవుని అభిషేకం చొప్పున ఏర్పాటు చేయబడిన మూర్ఖుడైన ఈ పనికిమాలిన వ్యక్తిని దేవుడు ఎన్నుకోగా ఆయనకు లోబడిన వాడిని. నేను కావాలని సేవకు వచ్చిన వాడిని కాదు. నేను ఎక్కడ ఎవరికి చల్లను పనికిమాలిన వాడిని, సమయాన్ని వృధా చేసుకున్నాను, చదువు సంజను లేటుగా అభ్యాసం చేసిన వాడిని, షార్ట్ కట్లో పైకి వచ్చిన వాడిని. అయ్యా, అయినను నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కృప చొప్పున భూదిగంతాల వరకు నీవు ఇచ్చిన మాట నెరవేర్చావు. హల్లెలూయా. మాట సెలవిచ్చి దాన్ని నెరవేర్చే శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన నమ్మిన బిడ్డలు ఎవరు సిగ్గునందరు, ఆయనపై ఆధారణ పడినవారు ఎవరు నిరాకరింపబడరు. వారి యొక్క జీవితం ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఈ నరుని ఆయుష్ గడ్డి పువ్వు లాంటిదని ఆయనకి తెలుసు. ఇది వాడిపోకుండా కాపాడేవాడు. స్వచ్ఛమైనటువంటి ప్రేమ కలిగి తల్లి తండ్రి చాలరు. తల్లిదండ్రులు కూడా మరి పిల్లల మధ్యలో అనుబంధాలు లేక కొంతమంది ఈ రోజుల్లో తల్లిని తండ్రిని చంపేస్తారు. ఎవడో నమ్మితే వాడు తన స్వార్థం కోసం ఈ వ్యక్తులను వాడుకోవటానికి కొన్నాళ్ళు మైమరిపించి ఆ తర్వాత తీసుకెళ్లి ఆళ్ళ కూడా చంపేస్తున్నారు. రోజు పొద్దున్న లేస్తే దుష్టత్వం కనపడుతున్నది లోకంలో. న్యూస్ పేపర్ తెరిచామా, హింస, దౌర్జన్యము, అకృత్యాలు, అపవాది క్రియలు, సొంత అన్నదమ్ముల మధ్యలో పోట్లాటలు, సత్యమునకు కట్టుబడినందువల్ల, దేవునికి నీతిని ఆపాదించినందువల్ల, దేవునికి ఆయనకు అన్ని సమస్త మహిమను చెల్లించినందువల్ల మనుషులు స్వార్థపరులై దేవుని యొక్క మహిమను దొంగలించాలని ఆశపడుకోవాలి. We can't share with the glory that belongs to God alone. God is God. We are not gods. We are just servants of Jesus Christ. We are just trying to strengthen one another because of the great glorious call with which He called us. Hallelujah. God called us. This humble guy has been called. This humble guy has been motivated today. This humble, worthless rogue, because God has so graciously allowed me to know him one day.
respond to Him finally and yield to His will. So today I have the boldness and the confidence to hold the word of righteousness into my hand. Even though this righteousness which I claim I have is only in His name and by His grace, we are saved, everybody, by the grace of God. We are endued with the power from on high, with that unction, with the Holy Spirit of God, with His Spirit hovering around, over us, watching over us, giving us the strength and the grace, and giving us the motivation, giving us the grace to remember the words which we have meditated and studied. Amen. Amen. This is a big book, 66 books, and we can't even understand one simple word, one single phrase, one single verse, unless God the Holy Spirit would come to help us and teach us. So now we understand and we follow, we believe by His grace. We want to do things. And now I pray, I poured my heart out before the Lord, knowing that I am unworthy, but He is worthy. And He has chosen me. And now, Taliga, I want you to open up the Word of God in the New Testament epistle, Paul's epistle to Romans, chapter 3, 23, 24, and 25, please. You also need to learn these things. Okay? Yes. ఏ భేదమును లేదు, Yes. అందరూ పాపము చేసి దేవుడు ఏ భేదమును లేదు, అందరూ చేశారు. అయ్యగారులు చేశారు, అమ్మగారులు చేశారు. పుట్టిందే పాపంలో, పెరిగిందే పాపంలో. తలంపులు పొద్దున్న లేచిన కాడ నుంచి చచ్చిపోయేదాకా, పడుకునేదాకా, నిద్రపోయేదాకా, మళ్ళీ లేచిన దాకా ఏ తలంపులు, చెడు. ఒక్క చోట మంచితనం లేదు, ఏ భేదం లేదు. అయ్యగారులు పెద్ద ఎగిరి బోధలు చేసేసరికి ఏమి లేదాడ. చదమ్మా. ఏ భేదమును లేదు, అందరూ పాపము అందరూ చేసిన వారే. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారండి. దేవుడు మహిమను అనుగ్రహిస్తున్నాడు. అయితే చదువురా. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతునికి తీర్చబడుచున్నారు. నీతిమంతులని తీర్చబడుచున్నారు. అది పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించాడు. కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని, మారు మనసు పొంది రాబోయే శిక్షణుడు తప్పించుకోవాలంటే యేసయ్య నామంలో తప్ప, ఆయన ప్రేమ ద్వారా తప్ప, ఆయన చిత్తం చొప్పున తప్ప ఎవడకు ఏ భేదం లేదు. అందరూ ఒకటే. We have to remember that. All of us, everyone, the greatest preachers of the world. In America, it doesn't matter where somebody is born. One's nationality doesn't give him the special standing before the Lord. We are all equal in the sight of God. There is neither male, female, or any nationality. American, nowadays people are talking so great about Americans and great missionaries. I praise God for the lives of those men whose lives have been dedicated, who have made sacrifices, left every inheritance that they had and sold out everything, and they brought the substance to India and other poverty-stricken places because God commissioned them to go and preach. And so today we are praising God for the great missionary from England who came to India and who preached the gospel, who translated the word of God into nearly 40 different languages, part of the gospel Bible. And God used him mightily. His own people rejected him. His own church didn't support him much. He worked with his own hands, and God strengthened him because of his dedication, his decision to stand firm, because God, he knows, he tasted and he had seen the faithfulness of God. So he persevered, and today we talk about the great missionary, father of the great missionary movement, William Carey of Calcutta. He came to Calcutta. He worked there. But the Britishers didn't give him the support he needed. So with the help of the Dutch people, he started a college. And through that college, and through the printing press which he established, through the perseverance, persistent work, once all of the manuscripts that he so diligently worked upon and
brought out, which were just ready to go to press for printing. And one night, mysteriously, suddenly, all of that was burnt down. Oh, hallelujah. He took heart. God strengthened him. God is faithful. Till his death, he remained faithful. His wife died because of the mental disturbance. She had seen women being forced to go die with the dead husband upon the fire. And that was the man who brought so much reformation, talking to the authorities, representing the people, masses of Indian people who were facing so many difficulties in their life because of the customs, tradition, and faulty beliefs. But praise God, today we got the Word of God in our hand, and God's Word continues to enlighten us. And today we are grateful to God, and we believe in His grace. Nothing else matters. Where you are, where you went to school, where you were educated, how many degrees you have earned, how much of money or wealth, how much of wealth you still have, that belongs to you. Praise God for all of that. It is all still God's will. But all this will perish. What we have done in His name by the power, by the enabling grace of God, what we do for Him will remain forever. We need that testimony. People may talk ridiculous things. People may talk ill about Pasi or me or somebody else, not knowing who we are in our inside. People may talk foolish things about the Dilip because of the wrong opinion they form. But praise God, today, Jesus is loving him. Jesus' blood is being sprinkled upon him today. With that blood of Jesus Christ and with his willingness to receive the forgiveness of God, he can become a saint of God today, taking a decision for him. I have been praying for him. I prayed for him many times. I loved him and I still love him. So what I'm trying to say is, men may fail, God will never fail. And we praise God for our parents, for the wonderful legacy of people who worship the Lord in their own settings. They suffered a lot. They suffered lack of many things in spite of the fact that they were government servants. They were educated. Parents were educated. They did everything for the glory of God. They took good care of us. They taught us to believe in the Word. If they have not left an inheritance of, like, let us suppose 1 crore to each of their children, we don't need that. Hallelujah. They showed us the Word. They gave us the experience to trust the Lord, believe in Him, and claim His promise. God is trustworthy. When we pray with faith in Him, He will always hear, ready to hear, ready to pardon, full of mercy. I think from now on, I hope my material which I send over the internet, maybe email something. I want to make sure that I would send some of the Bible verses so that you would read for mommy. ఒకసారి అమ్మని అమ్మ నువ్వు ఇక్కడ పడుకోవచ్చు ఇల్లు మరి రెస్ట్ తీసుకో. రేపు వెళ్ళకు వెళ్ళవలసిన కాడికి వెళ్తురు కానీ మీతో ఉంటారు, కృప చూపిస్తారు. దేవుడు ఇచ్చిన సమయం, ఆయనకు సమయం ఎంత ఇచ్చామనేది ముఖ్యం. ఎంతసేపు సమయం ఇచ్చి ఎంత తిన్నావు, ఎన్నిసార్లు తిన్నావు, ఎన్నిసార్లు ఆగాము తినటానికి, మన శరీర పోషణకి ఎంత సమయం ఇచ్చాము, ఎంత డబ్బులు వెచ్చించుకుంటున్నాం, ఏసైకి ఏమి ఇచ్చాము, ఏసై బిడ్డలుగా మనం ఏం చేసాము, ఏసై బిడ్డలను ప్రోత్సహించడానికి, పురుపల్పడానికి, ఆత్మ సంబంధమైన శక్తి వారు అనుభవించడానికి, ఆత్మీయ ఆశీర్వాదాలు వారు స్వతంత్రించుకోవటానికి. How much of faith we help them to have by reading the Word, praying for them, submitting them as they are into the hands of the Lord for His care. కనుక ఈ రాత్రి దిలీపుని బట్టి, పసిని బట్టి, నా భార్య పుష్పకుమార్ని బట్టి, మా కుమారుడు దూరదేశంలో ఉన్న స్వామిబాబుని బట్టి, ఇంకా మా అన్నదమ్ముల అక్షరెంట్ వారి కుటుంబాలన్నింటిని బట్టి పేర్లు చెప్తే బాగోదు. ఈ రోజులు మంచివి కావు. ప్రేమతో మనం చెప్పినా
అవి మరొక రకంగా పరిణమిస్తున్నాయి. ఎందుకని పేర్లు చెప్పదలుచుకున్నాయి. అసలు ఇప్పుడు వాళ్ళు ఏదో మనం ఫోటోలు తీసామని తెలిస్తేనే వాళ్ళు భయపడిపోతున్నారు. ఏమైపోతామో ఎక్కడైపోతామో. ఫలానా వాళ్ళ తమ్ముడు ఫలానా వాళ్ళ అన్న అని అనుకోవటానికి సిగ్గుపడుతున్న రోజుని షేమ్ఫుల్, వెరీ హార్మ్ఫుల్ ఐడియా. అది ఇప్పుడు ఉదాహరణకి మన విజయ్ కుమార్ వాళ్ళ సిబ్లింగ్స్ అన్నదమ్ములు ఉన్నారంటారు. ఆరోగ్యం బాగలేదు, కొంచెం అనారోగ్యం నీరసంగా కనపడుతుంది, బాగా అనుభవిస్తున్నట్టున్నారు, ఏమీ లేదు, తప్పు లేదు, భేదంగా అయిపోయారు. అక్కడితో ఫోటో దిగి ఏడన్నా కనపడితే ఏమో ఇలా ఇదే అనుకుంటారు. మాకు అంతది ఎక్కడ కీడు, ఎక్కడ తక్కువ చూపడతాం ఎలామా అన్నారంటే ఎలా భావించుకుంటావు నువ్వు? బాధపడతావా పడవా? అమ్మ ఏమనిపిస్తుంది? అలా నాకు 100 సార్లు అనిపించింది. అమ్మ యథార్థం చెప్పుదంటాడు. ఒక సహోదరిగా, తమ్ముడు భార్యగా, మగలుగా, అక్కడికి తోడు కోడలుగా, మాకందరికీ ఆప్తురాలుగా సత్యాన్ని పలికావు అనడానివైనా అల్లెలు ద్రవిస్తుంది. ఏమనిపిస్తుందమ్మా? క్షమించే. It's a question of identity. People have become so great, become so popular, and they don't want to identify their siblings. They don't want to their original places to be seen anywhere. Because they are so ashamed of their brethren. Shame upon you guys. The Lord will come and rebuke you. Don't be ashamed of your brother. మనము దీనులమై ఉన్నామని, పాపులమై ఉన్నామని, భ్రష్టులమై ఉన్నామని, పడిపోయి ఉన్నామని, పాపం మనం బంధించున్నదని ఆయన వెనకాడకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి పాప మార్గం ఆయన మన కోసం వచ్చి పాపులతో సహవాసించి పాపుల స్నేహితులు అనిపించుకొని మనలాగా మనిషి జన్మెత్తి 33 సంవత్సరాలు ఈ భూమి మీద మండలంలో జీవించి చివరికి ఆయన పాపుల కోసం తన పరిశుద్ధమైన రక్తం చిందించాడు. ఆయన పాపుల కోసం రక్తం చిందించాడు, కానీ ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. ఆయన పాపుల స్నేహితుడే, ఆయన పాపి కాదు. ఆయన పరిశుద్ధ రక్తం చిందించాడు. ఆ రక్తమే ఈ రోజున మనతో నిజమైన రక్త సంబంధం యేసయ్యలో ఉండాలా. లోక సంబంధమైన దొంగ రక్త సంబంధాలు నేను నమ్మట్లేదు, ఎప్పుడో మానేశాను. హల్లెలూయా. పసిని నన్ను కలిపేది దేవుని ప్రియమైన పరిశుద్ధమైన రక్త సంబంధం. హల్లెలూయా. పసి, I love you in the name of Jesus. I tried to show you how much I love you. I cared for you. My heart was made of 1,000 pieces because of the grief that was in me for you, for the burden that you were bearing all these years. Yes. And let the power of the Holy Spirit of God, Hallelujah, let the power of the Holy Spirit of God enable you. Listen to the word, study the word, make points every day, learn little by little every day, little bit every day, piece by piece, verse by verse, concept by concept, doctrine by doctrine. The grace of God would abound. పౌలు గారు అర్ధరాత్రి విస్తరించి మాట్లాడాడు. పరిగమైన మాటలకైతే సమయం ఎంత నిత్యం, పరిశుద్ధమైన దేవుని సన్నిధికి వచ్చేసరికి సాతానుడు టైం అయింది. నాకు కూడా ఉంది అదే స్పిరిట్. వెళ్ళాలా, రెస్ట్ తీసుకోవాలి. రేపు వదిలేమని మళ్ళీ నేను ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఇవాళ ఒక వ్యక్తి మా విలువైన సమయాన్ని మేము ఇట్లా వెళ్దాం అనుకున్నామని చెప్తే అయిష్టతతో ఒక వ్యక్తి బాధ్యతగా వ్యవహరించవలసిన వాడు వ్యవహరించలేదు. వాడిని బట్టి నేను చింతపడ్డాను, కానీ దేవుడు వాడిని క్షమించును గాక. 100 పాళ్ళు బాధ అయితే పడ్డాం, కానీ పాపతాపాను 1-2 మాటలు అంటాం. నా సంగతి వాడికి కూడా తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఈ మాటలు గాలి మాటలు, ఎదో మాటలు, వేస్ట్ మాటలు, ఏం ప్రయోజనం లేదు. ఆ మాటలు వేసే మాటల్లో శక్తి ఉన్నది, జీవం ఉన్నది. ఆ మాటలు మనకు వస్తే చాలు, ఆ మాటలు నేర్చుకుంటే చాలు, ఆ మాటలు మన హృదయంలో నింపుకుంటే వేరే మాటలు మనకు రావు. ఇతరుల గురించి వరి అయ్యే పని లేదు. ఎవడు చూసినా చూడపోయినా, ఒక బోడిగాడు చూసినా చూడపోయిన మంది, ఒకడు పనికి మంది మీద పట్టించుకున్నా లేకపోయిన వాడు రక్త సంబంధమైన నో వర్రీ. యేసయ్య మనతో కలిగిన
సంబంధం, దేవుడు మనకు అనుగ్రహించిన సంబంధం క్రీస్తు ద్వారా, అది పరలోకపు తండ్రి మారు యొక్క రక్త సంబంధం. హల్లెలూయా. ఆ రక్తమే మన సన్నిహితులుగా చేస్తుంది. సో తల్లిగా ఐ హోప్ యూ వుడ్ అండర్స్టాండ్ ఆల్ దీస్ టీచింగ్. నేను మన ఇంట్లో తాతగారి తర్వాత పెద్దగా, ఈ కుటుంబానికి నేను పెద్దగా ఉన్నాను. అది ఆత్మ సంబంధమైన నాయకత్వమే. నా అధికారానికి గోంగూరలో ఈ మనుషులు, ఈ రాజకీయాలు నాకు అవసరం లేదు కాబట్టి ఎవడు ఎక్నాలెడ్జ్ చేసినా చేయకపోయినా నేను ఏఎస్ఐకి నన్ను పెద్దగా నియమించాడు. నాయనమ్మ నా పాసం 3 రోజులు అన్నపానాలు మాని ప్రార్థన చేసినప్పుడు నేను ఇంకా ప్రభువులోకి రాలా. తను సంతోషంగా ఉండటం మొదలుపెట్టి ఏంటని అంటే, నా కొడుకుని గురించి నేను ప్రార్థన చేశాను 3 రోజులు. నేను తలగా ఉంచుతాను కానీ పాకగా ఉంచను అని నాయనమ్మ ఎంతో వచ్చుకొని అప్పుడు ఆనందంగా ఉంది. ఆమె ప్రార్థన ప్రభు ఆలకించారు. ఈరోజు నేను ప్రభు సేవకున్నాను. నేను పెద్దమ్మ ప్రభుకి అంకితమయ్యాను. ఆమె బాబు కొరకు నువ్వు మమ్మీ డాడీ ప్రార్థన చేయండి, దిలుపు నువ్వు కూడా చేయి. ఒకనొక దినాన దేవుడు ఆశీర్వదిస్తే మేము కొన్ని ప్రదేశాలకు వెళ్ళి సేవ చేసి మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. మేము మర్చిపోము. నువ్వు కూడా ఆదరించబడు. ఎవరు చేసినా చెప్పని చేసే హస్తం గడపాయన హస్తం, ది అవాయిడింగ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూల్లీ యూ విల్ అప్హోల్డ్. when you have fallen, is right there to raise you up. అందుకనే క్షమించండి, యెషయా 41 దాన్ని చదివి మాటలు చెప్పి ముగించేస్తాను. దిలీప్ ఎంత ధన్యుడు ఈరోజు. ద్వీపములారా యెహోవా ఎదుట మౌనముగా నుండుడి. యెషయా 40 సారీ ఐజాయా, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 40 and verse 1. దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, అది దేవుడైన యెహోవా సెలవిచ్చిన జనులను ఓదార్చుడి, జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. హల్లెలూయా. ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యాను, ఆమె దోష రుణము తీర్చబడిన. హల్లెలూయా. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము 2 పొందినను సమాచారము ఆమెకు ప్రకటించడి. ఆయన ఓదార్చమంటున్నాడు, ఆదరించమంటున్నాడు. పైగా ఆశ్చర్యకరమైన తన ప్రేమను ఆయన వెల్లడిపరుస్తూ, నువ్వు కోల్పోయిన దానికి, నీవు అనుభవించిన బాధకి రెట్టింపు సంతోషం నీకు దేవుడు కలుగజేస్తున్నాడు. ఈ మాట నీవు నమ్ముతున్నావా అమ్మా విజయ కుమారి? నేను నా బైబిలే నా మాటలో మీ బైబిల్ అదే అనమాట. విజయ కుమార్ని ఈరోజు నేను ఏఎస్ఐ బిడ్డగా ఏంటి ఒక మాట నేను నీ తరఫున దేవుని దగ్గర నుండి తీసుకొచ్చి నీకు తెలియచేశాను. నాకేం మాటలు లేవు, దేవుని మాటలే నా మాటలు. నా మాటలన్నీ బూత్ మాటలు, పనికిమాలిన మాటలు, చెత్త, దౌర్భాగ్యం, జుగుప్సాకరమైన మాటలు అవుతాయి. లోకం ఏముంది? ఆగు, యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త దేవుడు ఆయన ప్రత్యక్షం అయిన పూట, అయ్యో సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచుకుని, నేను అపవిత్రమైన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్యనే నివాసం ఉంటున్నాను, నేను నశించిపోతున్నాను అతను వాపోతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే దేవుని సముఖంలో ఉన్న ఆ యొక్క బలిపీఠం మీద నుండి పట్టకారుతో వండుతున్నటువంటి సముఖంలో నుండి ఒక కణిక నిప్పును తీసుకుని వచ్చి, అరే 6:5 చదవమ్మా. యెషయా 6:5. మనం బైబిల్లో ఏదైనా విషయం అయితే పలానా చోట ఉందని తెలుసుకోగలిగేంత స్థాయి మనకు రావాలి. సరే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య అలాగండి. వీళ్ళేమో మంచోళ్ళు కాదు, ఎవరు లేరు. బైబిల్ ఇందాక చదివాం, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆగాదు. అవినీతి స్థితి ఈ అపవిత్రమైన పెదవులు కలిగిన మధ్యలో ఉండేవారు అపవిత్రమైన తలంపులు ఉంటాయి కాబట్టి అవి వేరే విధంగా వ్యక్తం అవుతుంటాయి. అర్థం చేసుకోండి, ఇది అందరూ వినేవారు. We may be corrupt people, but we express
అవర్ కరప్షన్ త్రూ సమ్ అదర్ మీడియా వేరే విధంగా వ్యక్తపరుస్తుంటాం. రహస్యంగా మనం మాట్లాడే తలుపు మన హృదయాంతరంగంలో లోతుగా మనం చేసే దేవునికి ఇష్టం కాని మాటల ద్వారా మనుషులను ప్రభావితం చేయడం ద్వారా పట్టకారు దాగల్లా పోడలేదు. అది వచ్చి నొప్పు తగిలితేగా ఈ బ్రతుకు మారేది. అప్పుడే కదా రాజకీయాలకు అంతం, అప్పుడే కదా స్వార్థానికి అంతం, అప్పుడే దుష్టత్వానికి అంతం. అవి మారట్లేదు. పశ్చాత్తాపం వెంటనే కలగాలి కదా. అగు తప్పు చేయడానికి కాదండి. నీతిమంతుడు 7 సార్లు పడిపోతే ఏం చేస్తాడు? వాడు తిరిగి లేస్తాడు. లేచి అప్పుడు వేసాడు, నాకు క్షమించాయా, నేను తప్పు మాట్లాడిన తప్పు, తలంచిన తప్పు, నన్ను క్షమించానుకోవాలి. కానీ అదే దొంగ రహస్యాలు, పాపాలు, వ్యక్తులు మెయింటైన్ చేయడం, అక్కడక్కడ ఏదో ఏజెంట్లు పెట్టుకొని సాతానుగాడు ఏజెంట్లువా మనం యేసయ్య కృపకు పాత్రమైన ఆయన బిడ్డలమా? పట్టకారితో కాల్చబడ్డామా ఇంకా మరి పెదవులు లేదా? ఆగు, ఎదుటోడి బూతులు తప్పు కొరపరాపరివాడు అంటే అది 20 సార్లు చూపిస్తున్నావు. నువ్వు రహస్యంలో నువ్వు చేసే పరికమైన పాడు పని, నీ వ్యత్యాసము, నీవు అధికమైన జ్ఞానంతో నీవు చూపించే ఇదంతా డస్ ఇట్ నాట్ డిస్ప్లే హౌ వికెడ్ ఇట్ ఈస్, దో నాట్ in one way, in one form, many different forms for our wickedness to be expressed, to be, to come out and to influence others. అందుకని మనం మంచి ఇన్ఫ్లుయెన్స్ లోనవ్వాలి. పరిశుద్ధాత్మ అభిషేకానికి మనం అప్పగించుకోవాలి. అయ్యా, నీవు ఆదరించి, నీవే అభిషేకించు, నా నేత్రాలను ముట్టు, నీవే నా హృదయాన్ని మార్చు. నేను పనికి మాలిన వాడు, నీవు నన్ను మారిస్తే నేను మారిపోతాను, నీవు నన్ను రక్షిస్తే నేను బ్రతుకుతాను. హల్లెలూయా. అందుకే ఇక్కడ చూడండి, అప్పుడు ఏమంటున్నాడమ్మా ఆయన, ఇది అప్పుడు బలిపేట వాడను మరి నశించిపోతాడు, బతుకుతాడా? నేను నశించిపోతున్నాను ఉన్న విషయం చెప్తున్నాను. ఆయన రాజాదిరాజు, ప్రభువులకు ప్రభు, అధిపతులకు అధిపతి, ఆకాశ మహాకాశములో అత్యున్నతమైన సింహాసనంపై ఉన్న ప్రభు యొక్క అది స్వరూప దర్శనము. దట్స్ హూ హీ ఈస్. అండ్ ద ప్రాఫెట్ కన్ఫెస్డ్ విత్ హిస్ మౌత్ సేయింగ్, I am undone. How many of us are saying that today? As if we are righteous from the bottom of our heart, from the tip to toe. అనుకుంటున్నారు. క్రియలు మారినంత కాలము, పశ్చాత్తాపడినంత కాలం, పరిశుద్ధమైన ప్రేమను వ్యక్తపరచినంత కాలం, హ్యూమిలిటీ అంటే తగ్గించుకొని అందరితో సమానుండే, నాదేమీ లేదు. వాక్యాలను కోట్ చేయడం ఎవరైనా చేస్తారమ్మా, వాక్యాలు కాదు, మన మోసపూరితమైన వాక్యాలు కోట్ చేసుకుంటూ ఏదో అక్కడక్కడ బిజీ తిరిగేస్తే అయిపోయింది, నాది అయిపోయింది కాదు. నో, యెషయా ప్రవక్త అదే అగ్ని చేత దహించబడే అనుభవం మనకు కావాలి. ఆ తర్వాత ఏం జరిగింది తల్లి? చదువమ్మా. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూశాడు. కన్నులారా చూచి అనుకోండి. అప్పుడు ఆ సెరాఫులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును తీసుకుని వచ్చి నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయెను, ఆయన నీ దోషము తొలగిపోయెను. ఆమేన్. ఈ రోజున ప్రాయశ్చిత్తం కావాలి, తొలగిపోయిన అనుభవం కావాలి. తొలగిపోయిన అనుభవం ఉంటే అప్పుడు ఏం చేస్తారో తెలుసా? పాపుల స్నేహితులు అయిన యేసయ్య వలె అందరితో మనసు కలిసి ఉంటారు. దే డోంట్ ఎవర్ క్లెయిమ్ ఎనీ డిస్టింక్షన్. ఇవాళ చాలా మంది నేను విశేషమైన వ్యక్తిని అనుకుంటారు. నో, యు ఆర్ నాట్. ఇన్ నో వే యూ కెన్ ఎవర్ బికమ్ ఎ సూపర్ పర్సన్ unless you possess within yourself the humility like that which Christ displayed in his life when he was on the face of the earth. So today we need to be honest with ourselves. Amen. ఆ తర్వాత 42 చెప్పా కదా, ఒకసారి దీపసి నువ్వు కాదు తల్లిగారు చేద్దాం. 42వ యెషయా అధ్యాయము 42 చదువుతున్నాయి కాదు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు,
నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. మనలో దేవుడు తన ఆత్మను ఉంచితే ప్రియమైన కుమారుడు క్రీస్తును వచ్చి అది ప్రవచనాత్మకంగా పలకబడిన మాట అయినప్పటికీ ఆయన బిడ్డలు ఏర్పాటు చేయబడిన ఆయన బిడ్డలకు కూడా ఇదే మాట వర్తిస్తుంది. హల్లెలూయా. చదువు. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు ఆయన మందగిలడు. నలుగుడు పడడు. అవును. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఇప్పుడు 43లోకి వెళదాము. దీంతో ఆపేస్తాను, ఎందుకంటే తెల్లవారులు బోధించగలను. బోధించడం గొప్ప కాదు, దానికి కమిట్ అయి ఉన్నాం. ఆమేన్. యేసయ్య కృప అందరికి అవసరమయ్యా, చాలా డెస్పరేట్ గా మనకు అవసరమైంది. 43 మొదటి నుంచి యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగ సెలవిస్తున్నాడు. ఏమని? నేను నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. భయపడకు విజయకుమారి అమ్మా, నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే నీ మీదున్న భారాన్ని తీసివేసి నీవు పడిన రుణాన్ని తొలగించి అదంతా నేనే కట్టి నిన్ను విమోచిస్తున్నానని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు జలములు నేను తోడై ఉంటాను. నదులలో పడి వెళ్ళినప్పుడు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపో. జ్వాలలు నిన్ను కాల్చవు. చాలు. అగ్ని జ్వాల వంటి శ్రమ మన మీదకి వస్తుంది. మన మనసులు మాడిపోతున్నాయి, బాధతో గదతో మన ముఖములు వాడిపోతున్నాయి. మన నేత్రములలో వెలుగు లేదు, మన అంతరంగంలో శాంతి లేదు, మన హృదయంలో నిబ్బరం లేదు. యేసయ్య మన వాటన్నిటినీ రాత్రి తీసుకున్నాడు. ఆయన కార్యం జరిగింది. ఇక నేను సంతోషంతో బయలుదేరి వెళ్తాను. దేవుని యొక్క ఆశీర్వాదం ఈ గృహం మీదకి వచ్చింది. పసిని ప్రభు కృప చూపించడానికి ఇష్టమవుతుంది. పసి పట్ల దేవుని ప్రేమ ఎప్పుడూ తరగలేదు. అది ఇప్పుడు కూడా ఇంకా అధికమవుతుంది తప్ప అది కరిగిపోదు. మన అతిక్రమలన్నీ ఆయన క్షమించేశాడు. మన అవినీతి క్రియలను బట్టి ఆయన మనం చూసి ఇక పొద్దాక అడగదచ్చు. అవన్నీ ఎక్కడ తీసి పడేశాడు? 103వ కీర్తనలో ఉన్నది చదివితే సముద్రపు అధోభాగంలో వాటిని పడవేశాడు. తూర్పునకు పడమరు ఎంత ఎడమో మన దోషములకు మన పాపములకు ఆయన అంత దూరం చేసి ఉన్నాడు. హల్లెలూయా. వాటిని అదే పని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు అని. అయ్యా నేను పాపిని అవును మరి పాపివే అని రక్షించబడిన పాపి, స్వీకరించబడిన పాపివి. నీ జన్మను బట్టి, నీ నైజమును బట్టి, నీ నా యొక్క అభ్యాసమును బట్టి, శరీర స్థితిలో ఉన్నందును బట్టి, లోకములో ఉన్నందువల్ల లోకము ఆత్మకును శరీరమునకు పోరాటం నిరంతరం ఉన్నది కనుక అందులో కొన్నిసార్లు నేను ఓడిపోవచ్చు, కానీ పడిపోయిన లేవనెత్తే ప్రభు మనకున్నాడు. అందుకని మన నీతిని మనం చూసుకుంటే అసలు పురుగు వంటి వారు, వ్యర్థులము. ఈ లోకంలో ఒక్కడు లేడు. ఆ మాటే చెప్పదలుచుకోండి. యేసయ్య నమ్మిన వాడే నీతిమంతులు. ఈరోజు నమ్మి ప్రార్థించి నన్ను క్షమించయ్యా, నీ ప్రాయశ్చిత్తో నాకు చేసినందుకు వందనాలు, నా జీవితాన్ని నీ చేతిలో ఉంచుకున్నాను, అన్నీ తెలవు, నాకు తెలిసిన కాడికి నువ్వు దేవుడు అని, నేను పాపినని, నిస్సహాయురాలని సహాయునని ఒప్పుకొని ఆయన వెంబడించుకుంటూ పోతే ఆయన కృపమని అన్నాడు వీడు. ఫైనల్గా 136వ కీర్తనతో ముగించుకుందాం. హల్లెలూయా. చదవటం తల్లిగాడు ఏమిటో అంటే నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను, సమయం తినేస్తా. మా విజయ్ కుమార్. యెహోవా దయాళుడు, ఆయన కృప, ఆయన కృతజ్ఞతాస్తుతులు, ఆయన కృప ఎన్నాళ్ళు ఉంటుంది? నిరంతరము. ఆయన ఏదో అబ్బాయి నువ్వు మార్చుకోరురా, నీ మాటలు మార్చుకోరురా, నీ బుద్ధి మార్చుకోరురా. అవును మారాలి, ఆయనతో సహవాసం చేస్తుంటే మరి పాత స్థితి ఉండదు ఇక. హల్లెలూయా. చదువురా.
దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. విజయ కుమారమ్మ, అమ్మ విను తల్లి, నీ కొరకే విను, విను. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం ఏం చేయాలి ఎప్పుడు కూడా? ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు, అది ఆయనకి కృతజ్ఞతాస్తుతి చెల్లించడమే మన ధర్మం. లార్డ్ థ్యాంక్ యూ అని చెప్పాలి. డోంట్ యూ వరీ, ఇఫ్ నీడెడ్ ఐ కెన్ హెల్ప్ యూ. No problem. Yeah, thank you. ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యం, అసలు ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యం చేయగలడు. ఆయన కృప నిరంతరముండు. ఆయన కృప నిరంతరం ఉంటుందమ్మా విజయకుమారి. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. అసలు ఆయన తన జ్ఞానం చొప్పున ఆకాశాన్ని విశాలమును సృష్టించాడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన భూమిని నేల మీద పరిచిన వాడు. నేల మీద భూమిని పరిచాడంట. భూమి మీద నీళ్లు రావడం కాదు, భూమిని నేల మీద పరిచిన దేవుడు. హల్లెలూయా, ఎంత ఆశ్చర్యకారు. అందుకని 6 భాగాలు భూమి, 2 వంతులు నీళ్లు, అదే 100 నీళ్లు 6 వంతులు, భూమిని 3 వంతులు, 2 వంతులు తక్కువ. ఆమేన్, ఆమేన్. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. సూర్య చంద్ర నక్షత్రాలను నిర్మించాడు ఆయన. ఆయన కృప నిరంతరముండు. ఆయన కృప ఎన్నడూ తరుగులేనిది, నిరంతరం నిలిచేది. మానవుడు కాదు ఆయన. ఇష్టమైనప్పుడు ఏదో బాగా పొగిడితే యు ఆర్ వెరీ గుడ్ అని తప్పులు కొట్టి షేక్ హ్యాండ్ ఇచ్చే తర్వాత, అరే నేను నిన్ను నీ మీద వస్తే మంచివాడు, నేను మంచివాడిని కాదని అంటలే ఆయన. ఐ లవ్ యూ ఆల్ ద టైమ్, ఈవెన్ వెన్ యూ డింట్ నో మీ, ఈవెన్ వెన్ యూ డింట్ acknowledge my presence, even when you were still not born out of your mother's womb. I knew you, I know you now, and I know your future. You are secure in my hand. My grace endures forever. Hallelujah. అమ్మ విజయ కుమారి ఒక్క నిమిషం చూస్తే ఆమేన్. చదవం. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరం కంటిన్యూ. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరం. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరమును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరం. అంత క్రూరులైన మనుషుల మధ్య, అంత బలాఢ్యులైన మనుషుల మధ్య, పాలకుల మధ్యలో నుండి పరిశుద్ధులైన దేవుని కృప చేత తన దక్షిణ హస్తం చేత లాక్కుని బయటకు వచ్చేసాడు. చేయి చాచి తన బాహువు చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరమును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చేసేస్తాడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరమును. ఫరోను అతని సైన్యములను ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరమును. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. తన ప్రజలుగా మనం ఉంటే మన తోడుకొని వచ్చేది అడవైనా, అది ఎడారైనా, అసలు ఏమున్నా లేకపోయినా ఆయనే ఉన్నాడు మనతో. చదవమ్మా. గొప్ప రాజులను ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం. ఆయన రాజు అయిన ఓగును భాష అంతేనమ్మా. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసిన ఆయన కృప నిరంతరం. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతం చేసిన ఆయన కృప నిరంతరం ఉండను. బాషాను రాజైన ఓగును ఆయన హతం చేసిన ఆమేన్. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. యాకోబుగా ఉన్నవాడిని మార్చి మోసగాడ ఆయన పిలిపించుకున్న మనిషిని యువరాజుగా చేసి ఇశ్రాయేలు రాజ్యానికి ఈ రోజున ఆయన పేరే ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. None can defeat it because the Lord is with them. Yes sir. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాను. మనము విజయ కుమారి ఏ స్థితిలో ఉన్నప్పుడు అమ్మా? దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాను. జ్ఞాపకం చేసి ఈ బోడిగాడు, ఈ లోకంలో మనుషులు, మట్టి మనుషులు, హృదయం లేని వారు, డబ్బులు కోట్లున్న ₹1 కూడా బయటకు తీయని వారు, వీళ్ళు బంగారం బ్యాంకులో మురుగుతుంది, ఏది నగానాట్యం, లక్షలాది రూపాయలు, మరి వారికి రుణం పడుతుంది, మనకు రాదు. ఏమమ్మా మాట చదువుతారు మళ్ళీ? మనము దీన దశలో ఉన్నప్పుడు, మనం దేని స్థితిలో ఉంటే, అన్నం లేని స్థితిలో, వస్త్రం లేని స్థితిలో, ఊరంతమని లేచిన స్థితిలో, అందరూ మనం అపార్థం చేసుకున్న స్థితిలో, బంధువులే మొహం చాటేసిన స్థితిలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. అది వాళ్ళ నా దగ్గర బాగా కడియాలు వేసుకొని, బంగారం వేసుకొని, జుల్పాలు జుట్లు పెంచుకొని,
రంగురంగుల కళ్ళజోళ్ళు పెట్టుకొని యథార్థంగా చెప్తున్నా, రంగురంగుల కళ్ళజోళ్ళు పెట్టుకొని కోట్లు బూట్లు సూట్లు బెల్ట్లు పెట్టుకొని బయలుదేరి వచ్చారు. హడావిడి చేసి బ్యాండ్ మాడ పెట్టి ఆయన 16 నుంచి ఇంట్లోకి వచ్చిందాకా సుధీర్ గారికి జై 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 సుధీర్ గారికి ఆడొచ్చి ఆడ కూర్చొని వాడు పావులో కూడా బయటకు చేసి పెడితే కడుపారు తిని 50 సంవత్సరాలు 7 మంది జీవించుగా. మీరంటే నాకు భలే ప్రేమ ఉంది, సరిగా ప్రేమ ఉంది అని నేనేం చేయలేను. నేను బేదసారి కాబట్టి నా బ్యాంకులో ఎవరికి డబ్బులు మూలుగుతుంది. హల్లెలూయా. అందుకమ్మా ఇదిగో ఎవరు అందుకే నేను ఈ మనుషులు అన్నాను బోడిగాళ్ళు అంటున్నా. వీళ్ళు పోటుగాళ్ళు అనుకుంటారు కానీ వీళ్ళు కాదమ్మా. పోటుగాళ్ళు అంటే పోట కత్తి తీసుకొని బయలుదేరాలి. వీడు కత్తి పట్టుకోలేడు, వీడి వాళ్ళు ఏమి కాదు. వీడని కత్తి సిరితే కూడా తప్పించుకునే నేర్పు ఓర్పు ఒడ్డు ఏమీ లేవు. గాలికి కూడా లేచిపోతుంది. ఈ గాలికి కూడా మానవుడు అంతే. అది యెహోవా జ్ఞాపకం చేసి మనం బ్రతుకుతాం. చదువు. మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. ఆమేన్. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆగాగండి, మనకు కాదు, దేవుని పోలికలో చేయబడిన మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడమ్మా ఆయన? పశువులు పక్షులు పెట్టలు గొట్టలు గుట్ట మీద పెట్టలు చెట్ల మీద పెట్టలు పాల పెట్టలు ఇంకా పిచ్చు పిల్లలు అన్ని అన్ని బాబుతో నవ్వటానికి చెప్పట్లేదు కానీ పసి నీకమ్మా యాంటీ యాంటీ సౌండ్ ఏంటి అన్ని వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. విజయ్ కుమారి మేము భావించుకున్నాం. చదువురా, అది చూతావటం ప్రార్థన చేయటం. ఆగు. ఆయన పోలిక కలిగిన నీకు మనిషిగా చేశాడు. ఆయన ఆత్మ పోలికనిచ్చాడు. ఆయన ఆత్మ జీవం కలిగిన మనం మనుషులుగా ఎందుకయ్యామంటే దేవుడు తన జీవాత్మను వదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు. మనం దేవుని ఆత్మను కలిగి ఉన్నాం. ఎదుటి వాళ్ళ మీద అసలు అయినోడైనా పోనోడైనా చదువునోడైనా లేకపోయినా చింపురు గొడ్డలోడైనా తల దూకోకపోయినా అది ఏమైనా లేకపోయినా వాడికి దేవుని కోరుకునేది. దేవుడు అది జీవించే ఆత్మగా చూశాడు. అట్లీస్ట్ బై ద వర్చ్యూ ఆఫ్ ద ఫార్మ్ దట్ గాడ్ హస్ గివెన్ యు అండ్ ఐ మస్ట్ రెస్పెక్ట్ ది అదర్ పీపుల్. Whether they like us or whether they know our God or have been made in the image of God. Okay. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. అయిపోయింది. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో. మనకలా మట్టి భూమిలో లేడు, పురుగుల మధ్యలో లేడు, దొంగల మధ్యలో లేడు, పురుగు వేసాలు వేసుకోవట్లేదు. ఆయనకి అవసరం లేదు. ఆయన పరిశుద్ధుడు. ప్రాణం పీఠకు తన కుమారుని పంపించిన ప్రేమ మూర్తి. ఇది నా ప్రేమ మనకు కాదు. వీ నీడ్ దట్ లవ్ అండ్ వీ నీడ్ పీపుల్ హూస్ హార్ట్స్ హావ్ బీన్ ఫిల్డ్ విత్ దట్ లవ్, who are motivated by that love. And do you know who that God is? The Lord is our God. His name is the Lord Jesus Christ. God Jehovah is our God. The Holy Spirit of God is the guide who leads, guides, and comforts and brings us healing. He brings us the deliverance, provides us with everything that we need today until we leave this earthly abode and reach our Father's home in heaven. The Lord is with us continually throughout this journey. Amen. Amen. Yes. Dear Lord, I finish my task. It is because of your grace I am motivated to speak, extended these words of my teaching are words of comfort and the words of truth that the word of God. Lord, please anoint, establish, guide, fulfill, and replenish our lives with everything that we have lost before. And Lord, in your grace, please provide, like in the case of Job, the man of God, a man who worshipped the Lord, who is a righteous man in that generation. Help us, Lord, to be like him, who lost everything, but God gave him back everything many, many times more. And Lord, we are so amazed and we are so relieved looking at the ultimate outcome. At the end, you made it so much blessing. We need that today also. Once again, we give the care of this dear lady, our dear
family member, Vijay Kumari, Taligadu and Pasi. Pushpa and I and Dilip would be now, just in a minute, we would be back on the road, going back to our village. Guide us, be with us, continue to shower your blessings upon us. We give you praise, glory and honor. In Jesus' precious name I pray. Amen. 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 Aliga, God bless you. థ్యాంక్ యూ. Vijay Kumari, థ్యాంక్ యూ. Akasa, Pasi, God bless you. God bless you, Pasi. ఒక రూపాయి లేదు పసి, ఎవరికోదు పసి. వేద సన్నాసులు అయిపోయారు, ఒక్క రూపాయి ఎక్కడా లేదు. ఓ హల్లెలూయా. ఎంత భేద స్థితిలో ఉన్న కృప కలిగిన దేవుని కార్యం మనం చూస్తాం. Amen. ఆ ఫోన్లోనే పావులో డబ్బులు ఉన్నాయని చూసి